ఇక దూది మీద రిమూవర్ను ఒంపి గోరు మీద కొద్ది సెకండ్ల పాటు అదిమి ఉంచి రిమూవర్ నెయిల్ పాలిష్తో ఇంకిన తర్వాతే తుడవాలి. ఇలా చేస్తే రంగు ఒక్కసారి పూర్తిగా వదులుతుంది. మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు ఫ్యాషన్లోని నయా ట్రెండ్ ఏంటో ఇప్పుడు చూద్దాం. హలో అండి, నా పేరు అనిత. కాత్యాని డిజైనర్ వర్క్స్ నుంచి నేను మాట్లాడుతున్నాను. మా దగ్గర కొన్ని మగ్గం వర్క్స్ డిజైన్స్ ఉన్నాయి. సో అవి మీకు ఇవాళ చూపించబోతున్నాను. అండ్ ఫస్ట్ బ్లౌజ్ వచ్చేసి ఆరెంజ్ కలర్ అండి. అండ్ ఈ బ్లౌజ్లో మనం చూసినట్టయితే ఫ్లవర్ డిజైన్, ఫ్లవర్ మనకి ఎలా టర్న్ అవుతూ వెళ్తుందో సో అలా డిజైన్ చేసిన వర్క్ అండి ఇది. అండ్ ఫ్లవర్స్ వచ్చేసి ఇలా లైన్గా ఫ్లవర్ చుట్టూ మనకి క్రీపర్గా కూడా కొంచెం డిజైన్ వెళ్తుంది. అండ్ పానీ వర్క్ అండ్ ఫ్లాట్గా వచ్చిన వర్క్తో దీన్ని చేసాము. అంటే మనకి చైన్ స్టిచ్ అన్నట్టుగానే ఉంటుంది. చైన్ స్టిచ్లోనే మనం పానీ వర్క్ చేసుకుంటూ అల్లుకుంటూ వేసిన డిజైన్ ఇది. అండ్ ఫస్ట్ వచ్చేసి అంతా మనకి ఇలా కర్వింగ్లో మొత్తం మనం బీడ్ వర్క్ చేసాము. సో అలాగే మనం స్టిచ్ చేసినప్పుడు కూడా మనం అలా షేప్ ఇచ్చామంటే బ్లౌజ్ లుక్ డిఫరెంట్గా ఉంటుంది. హ్యాండ్స్కి వచ్చేసి కూడా మనం హ్యాండ్స్కి ఇలా కర్వ్ లైన్స్ ఇచ్చాము. సో ఇందులో మనం థ్రెడ్ అంతా అవుటింగ్ తీసుకున్నాము. అండ్ కలర్ కాంబినేషన్ బట్టి ఒకటి పింక్ కలర్ అండ్ ఒకటి లైట్ గ్రీన్ ఇచ్చాము. శారీ వచ్చేసి ఇది మనం పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో మనం బ్లౌజ్ యూజ్ చేసుకోవచ్చు. ఇది మనం బర్త్డే పార్టీస్ అండ్ చిన్న రిసెప్షన్గా లేదు అంటే ఎంగేజ్మెంట్ పార్టీస్కి అలాంటి వాటికి ఈ బ్లౌజ్ యూజ్ చేసుకోవచ్చు. బ్లూలో చాలా కలర్స్ ఉంటాయి. సో బ్లూ అండ్ పింక్ కాంబినేషన్లో తీసుకున్న కలర్స్ అండి ఇవి. శారీ కూడా మనకి కంప్లీట్గా క్రీపర్ డిజైన్లో ఉన్న శారీ. సో దీంట్లో కలర్స్ ఏం లేవు, సింగిల్ శారీ. ఇలాగే అన్ని బూటీస్తో జరీ బూటీస్తో మనకి శారీ ఇచ్చారు. సో దానికి వర్క్ ఎలా చేసామంటే మనం ఒక్కటే సింగిల్ పింక్ కలర్ థ్రెడ్ తీసుకొని స్టోన్ వర్క్ అండ్ వన్ సైడ్ డిజైన్ అండి ఇది. మనకి డిజైన్ ఏ స్టోన్ వర్క్ చేసినా ఇందులో కనిపించదు అనమాట. సో దీన్ని ఏం చేసామంటే మనకి ఒక చక్రం లాగా హాఫ్ చక్ర డిజైన్ చేసాము. అండ్ ఇది రైట్ సైడ్ మనం పళ్ళు లెఫ్ట్లో వేస్తాం కాబట్టి రైట్ సైడ్ డిజైన్ చేసుకుంటే సరిపోతుంది. ఫస్ట్ వచ్చేసి జరీ వర్క్తో ఫిల్లింగ్ లైన్ ఇచ్చాము ముద్ద కుట్టులాగా. అండ్ తర్వాత బీడ్స్ అండ్ స్టోన్ వర్క్, తర్వాత మనకి కంప్లీట్గా క్రీపర్ లీఫ్ డిజైన్ ఇచ్చాము. అండ్ మనకి ఇందులో పానీ వర్క్ వస్తుంది అండ్ ఫిల్లింగ్ వర్క్, ముద్ద కుట్టు అండ్ చిన్నగా స్టోన్స్, వైట్ కలర్ పర్ల్ వర్క్ కూడా చేసామండి ఇందులో సింగిల్ లేయర్గా. అండ్ శారీలో ఉన్న కలర్స్ ఏం లేవు కాబట్టి మనం కాంట్రాస్ట్గా ఈ పింక్ కలర్ యూజ్ చేసాము. అండ్ స్టోన్స్ కూడా ఇలా మధ్య మధ్యలో ఇచ్చామంటే లుక్ బాగుంటుంది అనమాట, కనిపించడం కోసం మనకి ఎంబోజింగ్గా ఉంటుంది. అండ్ తర్వాత ప్లెయిన్గా ఉన్న ప్లేస్ అంతా మనం వచ్చేసి చిన్న చిన్న బుటీస్ ఇలా ఇచ్చాము పర్ల్స్ అండ్ కుందన్స్ తోటి. సో దాని ఫ్రంట్కి వచ్చేసి మనకి సేమ్ యాజ్ డిజైన్ అండి, సేమ్ రైట్ సైడ్ నెక్కి ఇలా చేసాము. సేమ్ బీడ్ వర్క్ అండ్ స్టోన్ వర్క్ అండ్ థ్రెడ్ అండ్ కుందన్ సింపుల్ ఆఫ్ జర్దోజీ వర్క్ ఇందులో యూజ్ చేసిన వర్క్స్. హ్యాండ్స్కి కూడా మనకి సేమ్ ఇలాగే బార్డర్ ఇచ్చాము. అండ్ చిన్న చిన్న బూటీస్ వచ్చేసి మనకి ఇలా సింపుల్గా లుక్ బాగుంటుంది అండ్ సింపుల్గా కూడా ఉంటుంది. నెక్స్ట్ మనం మంచి పర్పుల్ కలర్ బ్లౌజ్ అండి. ఇది బ్రైడల్ డిజైన్లో చేసిండేది పెళ్లి కూతురికి. సో ఇది వచ్చేసి మొత్తం స్టోన్ వర్క్ అండి కంప్లీట్గా. అండ్ దీన్ని ప్యాటర్న్గా కూడా ఇచ్చాము. మామూలుగా అయితే అన్ని నెక్స్ రౌండ్ స్క్వేర్ అలా చేసుకుంటాము. సో అలా కాకుండా ఇది మనకి స్క్వేర్లో అండ్ ప్యాటర్న్గా కూడా ఉంటుందన్నమాట. చిన్న బ్యాక్ సైడ్ బోట్ నెక్ విత్ చిన్నగా స్క్వేర్ నెక్ ఇచ్చి మనం చేసిన బ్లౌజ్ అండి ఇది. కంప్లీట్ స్టోన్ వర్క్ అనమాట, కంప్లీట్గా క్రిస్టల్ స్టోన్ వర్క్ ఇది. నెక్కి చిన్న లైన్స్ 3 లైన్స్ ఇలా మనం వర్క్ చేయించి తర్వాత ఫ్లవర్ షేప్లో మనం అంతా స్టోన్ వర్క్ అండ్ కుందన్ వర్క్ చేయించాము. అండ్ దాని చుట్టూ మనకి తీగల్లాగా ఇలా అవుటింగ్ జరీ వర్క్ ఇచ్చాము. హ్యాండ్స్కి ఏమో చెక్స్ డిజైన్, ఇప్పుడు ట్రెండీగా చెక్స్ అండ్ పికాక్స్ అలా ట్రెండీగా ఉన్న డిజైన్స్ కాబట్టి మనం ఇది ఎల్బో హ్యాండ్స్ విత్ చెక్స్ డిజైన్లో కంప్లీట్గా మనం కుందన్ వర్క్ చేసిండేది.
అండ్ బార్డర్కి వచ్చేసి చిన్న స్టోన్ ఫ్లవర్స్ అండ్ క్రీపర్స్ ఇచ్చాము. హ్యాండ్ మొత్తం వచ్చేసి మనం ఇలా స్క్వేర్గా స్టోన్ వర్క్ చేసాము. సో ఫ్రంట్ సైడ్ వచ్చేసి మనం సింపుల్ బార్డర్ అలా చేసుకొని చిన్న చిన్న బూటీస్ అలా ఇచ్చిండేది. సో ఇది వచ్చేసి మనం గోల్డ్ శారీ లేదు అంటే లైట్ పింక్ కలర్ శారీ మీద రాయల్ బ్లూ కలర్ మీద చూడడానికి లుక్ బాగుంటుంది. సో కాంట్రాస్ట్గా వేసుకోవడానికి ఈ బ్లౌజ్ మనం వాడుకోవచ్చు అండి. నెక్స్ట్ మనము గోల్డ్ కలర్ బ్లౌజ్ అండి. ఇది పర్ల్ వర్క్, వైట్ కలర్ మనం పర్ల్స్ యూస్ చేసినవి. సో పర్ల్స్లో కూడా 2 టైప్స్ ఆఫ్ ఉంటాయండి. సో మనం పర్ల్స్లో మనం ఎప్పుడు తీసుకున్నా కూడా అవి కంప్లీట్గా వైట్ కలర్లో తీసుకోకూడదండి. హాఫ్ వైట్ ఉంటేనే మనకి అది లాంగ్ పరంగా బాగుంటుంది అండ్ కలర్ అది షేడ్ అవ్వదు. సో మనం హాఫ్ వైట్ పర్ల్స్ తీసుకొని మనం అంత లైన్స్ ఇచ్చామన్నమాట. 1 పర్ల్ కలర్ది వర్క్ చేసాము అండ్ సెకండ్ 1 స్టోన్స్ అలా పెట్టి సింపుల్గా చిన్న చిన్న బూటీస్ తోటి పర్ల్ వర్క్ చేసిండేది. హ్యాండ్స్కి వచ్చేసి మనం ఒక ఫ్లవర్ షేప్లో శారీలో ఉన్న చిన్న పిక్ తీసుకొని మనం హ్యాండ్కి ఫ్లవర్ ఇచ్చాము. సో హ్యాండ్స్కి కూడా బార్డర్ ఇలా పర్ల్ వర్క్తో చేసాము. దాని తర్వాత ఫ్లవర్ కూడా ఇలా మనకి లైట్గా కుందన్స్ అండ్ బిగ్ స్టోన్ అలా పెట్టేసి మనం ఫ్లవర్ వర్క్ చేసిండేది. అండ్ ఫ్రంట్ సైడ్ కూడా ఇలా బార్డర్ అండ్ చిన్న చిన్నగా మోతీస్ అన్నమాట, మోతీ వర్క్. అండ్ బ్యాక్ సైడ్ అంతా కూడా చిన్న చిన్న బుటాస్ దగ్గర మనం చిన్న పర్ల్ ఇచ్చేసి అవుటింగ్ అంతా మనం స్ప్రింగ్ వర్క్ చేసామన్నమాట. ఇది వచ్చేసి మనం ఎలాంటి దాని మీద అయినా కూడా యూజ్ చేసుకోవచ్చు అండి ఈ బ్లౌజ్ కూడా. గ్రీన్ కలర్ బ్లౌజ్ అండి. ఇది వచ్చేసి శారీ అంతా గ్రీన్ అండ్ గోల్డ్ కలర్ బార్డర్తో ఇచ్చారు. సో మనం దీనికి కాంబినేషన్లో అండ్ ప్యాటర్న్ పరంగా కూడా కుట్టిన బ్లౌజ్ అండి ఇది. మనం ప్యాటర్న్ అంతా నెట్ తీసుకున్నాము, నెట్కి అంతా ఫ్లవర్ లాగా చిన్న మిర్రర్ వర్క్ చేసాము. సో మిర్రర్ వర్క్ అండ్ బ్లౌజ్ వచ్చేసి మనం డీప్ స్క్వేర్లో తీసుకొని బోట్ నెక్ షేప్లో మొత్తం హై నెక్గా మనం నెట్ అంతా ఫిక్స్ చేసి కుట్టినామండి. ఇది స్క్వేర్లో బ్రాడ్ స్క్వేర్ తీసుకొని మనం దానికి బ్యాక్ సైడ్ నుంచి నెట్ అలా మనం పెట్టేసి చుట్టూ అంతా చిన్న పైపింగ్ థ్రెడ్తో మనం పెట్టేసుకొని మిర్రర్స్ అంతా వర్క్ చేసిండేది. సో ఇది వచ్చేసి మనకి చిన్న చిన్న పార్టీస్కి అలా వేసుకోవడానికి బాగుంటుందండి. అండ్ ఫ్రంట్ అంతా మనం డీప్ అండ్ విత్ పైపింగ్తో చేసుకునేది. హ్యాండ్స్కి వచ్చేసి మనకి ఇచ్చిన బార్డర్నే హ్యాండ్స్కి ఇచ్చాము. సో దీన్ని షార్ట్గా అయినా పెట్టుకోవచ్చు, లాంగ్ స్లీవ్గా అయినా యూజ్ చేసుకోవచ్చు. చూసారుగా ఫ్యాషన్లోని నయా ట్రెండ్స్. ఇక మనం వేసుకునే రిమూవర్లు తేలిగ్గా మంటను ఆకర్షిస్తాయి కాబట్టి సురక్షిత ప్రదేశంలోనే వాడాలి. అలా జాగ్రత్తగా వాడటం వల్ల